నమస్తే. భయం. హైదరాబాద్లో రోడ్ల మీద నడవాలంటే భయం, బైక్ మీద వెళ్లాలంటే భయం, చివరికి కారులో తిరగాలన్నా బిక్కుబిక్కుమంటూ తిరగాల్సిందే. ఎందుకంటే ప్రతి 10 అడుగులకో యమపాసం ఉంది. ఇల్లు దాటి బయటకు వచ్చిన వాళ్ల మెడ మీద కత్తి వేలాడుతూ ఉంటుంది. ఏమిటా ప్రమాదం? ఎందుకంత భయపడాలి అంటారా హైదరాబాదీలు? మరి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కూలిపోయిన భారీ హోర్డింగ్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటి? ఈ ఏరియాలో గతంలో ఏం జరిగింది? దాని నుంచి జీహెచ్ఎంసీ ఎందుకు పాఠం నేర్చుకోలేదు? కార్పొరేషన్కు ఆదాయం ముఖ్యమా, ప్రజల భద్రత ముఖ్యమా? విండ్ పవర్ ఎంతవరకు తట్టుకోగలుగుతాయి, ఎంత కెపాసిటీ ఉందనేది మరి ఎప్పుడో పెట్టిన హోర్డింగ్స్ కూడా వాటిని మళ్ళీ కొంత మరమ్మతు చేయకపోవడం, వీటన్నిటి మీద సమీక్ష చేస్తాం. అవసరమైతే వాటికి సంబంధించిన తట్టుకునే కెపాసిటీ లేకపోతే తొలగించే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ మాటలన్నీ నీటి మూటలేనా? ప్రమాదం జరిగినప్పుడు చెప్పే కంటి తుడుపు కబుర్లేనా? పదిహేను టన్నుల బరువు, 80 అడుగుల ఎత్తు, చుట్టుపక్కల 4 కిలోమీటర్ల దూరం కనిపించేంత పెద్ద హోర్డింగ్ నిలువునా కూలింది. పరిసరాల్లో ఉన్న వారిని వణికించింది. నిన్న సాయంత్రం వీచిన పెనుగాలులకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్లో కుప్పకూలిన భారీ హోర్డింగ్ హైదరాబాదీలకు భయంకరమైన ప్రమాద సంకేతాలను పంపింది. మీరు రోడ్డు మీద ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మటాషేనని వార్నింగ్ ఇచ్చింది. ఈ భారీ హోర్డింగ్ కింద పడి 8 కార్లు తుక్కుతుక్కైపోయాయి. బైకులు ధ్వంసమయ్యాయి. అదృష్టం ఏమిటంటే ఆ టైంలో అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడం. నిజంగా ఈ రూట్లో ఆ టైంలో ప్రయాణించిన వాళ్ళందరి ప్రాణాలు గట్టివనే చెప్పుకోవాలి. ఎందుకంటే గాలివాటం ఫుట్పాత్ వైపుండి హోర్డింగ్ అడ్డుపడింది కాబట్టి సరిపోయింది. అదే గాలి దిశ మారి స్తంభంతో సహా హోర్డింగ్ కుడివైపునున్న మెయిన్ రోడ్డు మీద పడి ఉంటే ఎంత ప్రమాదం! అప్పటికే బీభత్సమైన గాలుల కారణంగా రోడ్ల మీద చెట్లు విరిగిపడి ట్రాఫిక్ జామ్ అయింది. పైన వర్షం కురుస్తోంది. కేబీఆర్ పార్క్ మెయిన్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంత ట్రాఫిక్ ఆగిన టైంలో ఈ భారీ హోర్డింగ్ రోడ్డు మీద పడి ఉంటే ఏం జరిగేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే హోర్డింగ్ వెనక వైపునకు పడి ఉంటే అటు కమర్షియల్ కాంప్లెక్స్ లు నివాసాలు ఉన్నాయి. అటువైపు పడ్డా పెను ప్రమాదమే. అంత పెద్ద హోర్డింగ్ ఫుట్పాత్ మీదే పడ్డం చూస్తే ఆ టైంలో రోడ్డు మీద చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ దేవుడే కాపాడాడు అనుకోవాలి. జూబ్లీహిల్స్ లో ఇలా హోర్డింగ్ కూలిపోవడం ఇది రెండోసారి. ఇప్పుడు కూలిన భారీ హోర్డింగ్ కూతవేడు దూరంలోనే ఓ ఐస్ క్రీం పార్లర్ ఉంది. దాన్ని ఆనుకుని మరో భారీ హోర్డింగ్ ఉంది. 2010లో కురిసిన భారీ వర్షానికి అది కూలి ఐస్ క్రీం పార్లర్ లో పనిచేసే వ్యక్తి చనిపోయాడు. అసలు ఈ హోర్డింగ్స్ మొత్తాన్ని ఎత్తేయమంటూ అప్పట్లో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. తొలగించండి అంటూ యాడ్ ఏజెన్సీలను జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. యాక్షన్ తీసుకుంటున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ తర్వాత ఏం జరిగిందో నిబంధనలకు లోబడి ఉందంటూ మళ్లీ అనుమతిచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తాజా ఘటనతో ప్రాణభయం పట్టుకుంది. నిబంధనల పేరుతో జనం ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ట్యాక్స్ కోసమని రోడ్ల పక్కనే భారీ హోర్డింగ్స్ కు అనుమతిస్తూ మా బతుకులతో చెలగాటమాడతారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం కూలిపోయిన హోర్డింగ్ పెట్టిన యాడ్ ఏజెన్సీ ప్రకాష్ ఆర్ట్స్ పై కేసు మాత్రం బుక్ చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రపంచ స్థాయి నగరంలో వాన కురిస్తే, గాలి కొడితే రోడ్డు పక్కన నిలబడాలంటే భయమైతే ఎలా?
జీహెచ్ఎంసీకి యాడ్ ఏజెన్సీల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ముఖ్యమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా? నిన్నటి ఘటనతోనైనా జాగ్రత్తలు తీసుకుంటారా, లేక 2010 నాటి ఘటనలాగా నిబంధనల పేరుతో ఆల్ ఈజ్ వెల్ అంటూ ఇప్పుడు కూలిపోయిన హోర్డింగ్ ను మళ్లీ పెట్టుకోవడానికి అనుమతిస్తారా? అసలు హైదరాబాద్లో ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, వాటిలో అధికారికం ఎన్ని, అనధికారికం ఎన్ని, అక్రమంగా పెట్టించిన హోర్డింగ్స్ నుంచి డబ్బు వసూలు చేస్తోంది ఎవరు, అదంతా ఎవరి జేబుల్లోకి వెళుతోంది? అక్రమ హోర్డింగ్స్ కూలి జనం ప్రాణాలైపోతే బాధ్యులెవరు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని సుప్రీంకోర్టు చెబుతోంది? తోలుమందం జీహెచ్ఎంసీ ఏం చేస్తోంది? హైదరాబాద్ ఇప్పుడు హైటెక్ సిటీ కాదు, హోర్డింగ్ సిటీ. బస్టాప్ లో చెట్టు కింద, గోడవారగా, రోడ్డు పక్కగా ఎక్కడ నిలబడాలన్నా వణికే. నెత్తి మీద మృత్యువు తాండవాడుతున్న భయమే. అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ తో హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సిటీలో అధికారికంగా 2864 హోర్డింగ్స్ ఉంటే అనధికారికంగా 1500 ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఒక్క బలమైన గాలి కొడితే కూలి కింద పడేవే. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెట్టేస్తున్నారు. అవి కూలి ఎట్నుంచి నెత్తిన పడిపోతాయోనని వణుకుతున్నారు ప్రజలు. ఇలా హోర్డింగ్స్ కింద పడి గతంలో ప్రాణాలు పోయాయి కూడా. 1500 హోర్డింగ్స్ కు అనుమతి లేదని జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. మరి అన్నింటినీ అడ్డగోలుగా పెడుతుంటే అడ్డుకోవాల్సిన వాళ్లు ఏం చేస్తున్నారు? వీటి నుంచి వస్తున్న ఆదాయం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఖజానాకు చేరదు. మరి అంత పెద్ద మొత్తం అంటే ఏడాదికి కోట్లలో వస్తున్న ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఎంతమంది పంచుకు తింటున్నారన్నది ఇప్పటికైనా తేలాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఘటన ఒక్కటే కాదు, ఈ నెలలోనే ఇలాంటివి 2-3 జరిగాయి. కాకుంటే అవి ఇంత పెద్దవి కాదు కాబట్టి అంతగా వెలుగులోకి రాలేదు. ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షం, వీచిన గాలులకు కర్మాన్ ఘాట్ ఏరియాలో ఓ భవనం మీద పెట్టిన హోర్డింగ్ కూలిపోయింది. బిల్డింగ్ కు ఆనుకుని ఉన్న కమాన్ మీద పడింది. అదృష్టవశాత్తు ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సిటీ శివారు మీర్పేట్లో ఇంకా ఘోరం. గాలి దుమారానికి హోర్డింగ్ దిమ్మలతో సహా బయటకొచ్చేశాయి. శుక్రవారం నాటి అంత బలంగా గాలి కొట్టి ఉంటే ఆ దిమ్మలు కూడా లేచి వచ్చి కిందున్న జనం మీద పడి ఉండేవి. అంత నాసిరకంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు వీటిని. మే మొదటి వారంలో 4-5 రోజుల పాటు వరుసగా వీచిన గాలులు, కురిసిన వర్షాలకు పదుల సంఖ్యలో హోర్డింగ్స్ నేలకూలాయి. 15 మంది గాయపడ్డారు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఘటనతో అసలు హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో జనం నిలబడాలంటేనే భయపడుతున్నారు. ఇక మీదట జాగ్రత్తలు తీసుకుంటామన్నది ప్రభుత్వ వెర్షన్. హోర్డింగ్స్ ఎలా ఉండాలి, వాటిని ఎక్కడ పెట్టాలి వంటి విషయాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఎక్కడ ఆ ఆదేశాలు, నిబంధనలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజలు గుమిగూడే చోట వీటిని అస్సలు పెట్టకూడదు. వాహనాలు నడిపే వారి దృష్టి మళ్లించేలా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార ప్రకటనల వల్ల, వాటిని ప్రదర్శించే తీరు వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం. కానీ అమల్లో మాత్రం అవి కనిపించడం లేదు. ఇలాంటి హోర్డింగ్ల మీద, వాటిని ఏర్పాటు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కంపెనీల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ వాసులు. ఇప్పటికైనా మేల్కొని అక్రమ హోర్డింగ్స్ పై చర్యలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రద్దీ ప్రాంతాల్లో ఒక హోర్డింగ్ కూలితే పదుల సంఖ్యలో చనిపోవడం ఖాయం. జూబ్లీహిల్స్ ఘటనే ఇందుకు సాక్ష్యం. టైం బాగుంది కాబట్టి అది ఫుట్పాత్ మీదకి కూలిపోయింది. లేదంటే ఈ పాటికి ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయేవో, ఎంతమంది బిడ్డలు అమ్మానాన్నలు లేని వాళ్లయ్యేవాళ్లు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కళ్లు తెరవాలి. తన కాసుల కక్కుర్తికి ఏ ప్రాణం బలవకుండా జాగ్రత్త పడాలి.
ఇవి ఫోకస్ విశేషాలు. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.